యాక్షన్. ఎక్కడలో నేను ఒక డైలాగ్ ఏంటంటే, యాక్షన్లో అయితే రాసిన రైటర్కే డైలాగ్స్ ఉండవు, తొక్కేస్తా అనేది, మీరు తొక్కి పడేస్తా అనేది మీరు మా హీరో గారిని ఇమిటేట్ చేసినట్టు ఉందండి అని అనంతపూర్ నుంచి ఫోన్లు అన్నీ చేస్తే, నేను ఇమీడియట్గా మ్యాంగనూస్ ఆఫీస్కి వెళ్ళి బాబు ఒక ఇంటర్వ్యూ పెట్టాను నా ఎఫ్బి పేజీలో. ఓకే. బాలకృష్ణ గారికి అభిమానులకి, బాలయ్య బాబు అభిమానులకి ఆయన దేవుడు, నాకు లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పుడు ఈ కడియం ఎప్పుడు నాతో పాటు ఉంటుందండి. ఇది ఓకే. ఈ లక్ష్మీ నరసింహస్వామి కడియం ఇన్స్పిరేషను దేవుడు, ఇది ఆయన దగ్గర నుంచి తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు సింహాచలం గుడికి వెళ్తే గర్భగుడిలోకి వెళ్ళి కూర్చుని పూజ చేసే ఏకైక వ్యక్తి ఆల్ ఓవర్ ఇండియాలో ఈయన ఒక్కడే అండి, బాలకృష్ణ గారు ఒక్కళ్ళే. ఈజ్ సచ్ ఏ డివోటీ, అసలు మనం చెప్పలేము. 3:30కి మేలుగోల్పు సేవ అయితే ఫస్ట్ బాలయ్య బాబే ఉండేది అక్కడ. అలాంటి అక్కడ ఉన్న పూజారులు ఫస్ట్ టైం నేను లక్ష్మీనరసింహస్వామి దీక్ష చేసి వెళ్తే మీ ఇంటర్వ్యూ చూసామండి మేము, మీకు ఆ దేవుడి మీద ఎంత భక్తి ఉందో బాలకృష్ణ గారి దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు సిట్ హియర్ అండి. సో వాళ్ళు తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి అద్భుతంగా చేయించారు. తర్వాత ఆయన అడిగారండి, ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పావు, అదే ఫ్యాన్స్ అని. లేదండి, ఫ్యాన్స్కి వాళ్ళు హీరోలు దేవుళ్ళు, వాళ్ళకి కూడా మనోభావాలు ఉంటాయి, మనం హట్ చేయకూడదు బాబు. సో నేనైతే ఇక మీద స్కూప్ అనేది చేయను అని అంటే, మళ్ళీ మిశ్రమ స్పందన ఉంది వాళ్ళు. అలా అంటే ఎలాగంటే మళ్ళీ మీరు మా హీరో గారి గురించి మళ్ళీ వాళ్ళే గట్టిగా చెప్పాలి అని చెప్పి నా బర్త్డేకి పోయిన ఆగస్టు 6ని జూనియర్ బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే మా గురువుగారి తర్వాత మీరు డైలాగు బాగా చెప్తారు మా గురువు గారిలాగా అన్నారు. అది నాకు ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందంగా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.